మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి చెప్తాను. ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ ఈ రోజుల్లో 30 to 40% వరకు కారణమవుతుంది ఇన్ఫర్టిలిటీకి. దీనికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు మగవారికి మెయిన్గా కణాలు అనేవి టెస్టిస్లోంచి ప్రొడ్యూస్ అవుతాయి. అలా ప్రొడ్యూస్ అయిన కణాలు కొన్ని రోజుల వరకు ఎపిడైడమిస్ అలాగే వాస్ డిఫరెన్స్ అనే దగ్గర స్టోర్ అయ్యి ఉంటుంది. అలాగే మనకి ఈ కణాలకి పోషకాలు అంటే ఫ్లూయిడ్ లాంటిదేమో ప్రోస్టేట్, సెమైనల్ వెసికల్స్ నుంచి వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఇంటాక్ట్గా ఉంటేనే వాళ్ళకి కణాలు అనేవి నార్మల్గా ఉంటాయి. అలా హార్మోన్స్ విషయానికి వస్తే ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, టెస్టోస్టిరాన్, థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇవన్నీ నార్మల్ కణాలకి హెల్ప్ చేస్తాయి, నార్మల్ కణాల ప్రొడక్షన్. సో మేల్ ఇన్ఫర్టిలిటీకి 3 రకాలుగా విభజిస్తారు మెయిన్గా. ఒకటి ప్రీ టెస్టిక్యులర్, టెస్టిక్యులర్ అండ్ పోస్ట్ టెస్టిక్యులర్. అంటే ప్రాబ్లం టెస్టిస్కి ముందు ఉందా, టెస్టిస్లో ఉందా, టెస్టిస్ తర్వాత లెవెల్లో ఉందా అనేది చూసుకోవాలి మనం. ప్రీ టెస్టిక్యులర్ అంటే ప్రాబ్లం బ్రెయిన్లో ఉండొచ్చు. అంటే బ్రెయిన్లో మనకి హైపోథాలమస్ అనేది మనకి మెయిన్గా హార్మోన్ ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుంది. సో ఈ బ్రెయిన్ లెవెల్లో కానీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు దాన్ని ప్రీ టెస్టిక్యులర్ కాజెస్గా అనుకుంటారు. బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ అంటే ఏదైనా బ్రెయిన్ ట్యూమర్ రావడం, దానికి సర్జరీ చేసుకోవడం, లేదంటే రేడియేషన్ ఇచ్చుకోవడము, అలాగే బాగా యాంగ్జైటీ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, నిద్ర లేకపోవడం సరిగ్గా, అలాగే స్టీరాయిడ్స్ తీసుకుంటారు కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్కి, అండ్ బాగా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అలాగే థైరాయిడ్ ఎక్కువ ఉండడము తక్కువ ఉండడము, ప్రొలాక్టిన్ ఎక్కువ ఉండడము, ఇంకా కొన్ని టాక్సిన్స్ తీసుకోవడం కానీ, అలాగే కొన్ని సిండ్రోమ్స్ అంటారు, కాల్మాన్ సిండ్రోమ్ అంటారు. దీంట్లో బ్రెయిన్లో ఫంక్షన్ తగ్గిపోతుంది, అప్పుడు హార్మోన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది.